తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేటీఆర్. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్ రాష్ట్ర కార్యాలయం. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ కు కేరళ ప్రభుత్వం ఘన సన్మానం. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేటీఆర్. ఈరోజు ఆవునూరు నుంచి కూర్చోండి. వివిధ సంఘాల అధ్యక్షులు నక్కల రామరెడ్డి గారు రెడ్డి సంఘం అధ్యక్షులు, నేరెళ్ల స్వామి గారు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, పందిర్ల పెద్దెల్లయ్య గారు గౌడ సంఘం అధ్యక్షులు, కట్కం మహేష్ యాదవ్ గారు యాదవ్ సంఘం అధ్యక్షులు, మొహమ్మద్ చాంద్ బాషా గారు ముస్లిం మైనారిటీ అధ్యక్షులు, అట్లాగే కాంగ్రెస్ సీనియర్ లీడరు శనిగరప ఆగయ్య గారు కుమ్మర్ సంఘం అధ్యక్షులు, డోలి ఎల్లం గారు గంగపుత్ర సంఘం అధ్యక్షులు, చిప్పలపల్లి రాజిరెడ్డి గారు రెడ్డి సంఘం రైతు మిత్ర కార్యవర్గ సభ్యులు, వారితో పాటు వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. తుర్కపల్లి నుంచి కూడా మరి అక్కడ డాక్టర్ అంకని ఎల్లం గారు, అట్లాగే గంగాడి బాలరెడ్డి గారు, ఇంకా మిగతా మిత్రులు కూడా చాలా మంది బీజేపీ కాంగ్రెస్ నుంచి చేరుతా ఉన్నారు. వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే ప్రజల మధ్యలో రోజు తిరుగుతున్నది మీరు, ప్రజల మాటలు రోజు వింటున్నది మీరు. రైతులు ఏమనుకుంటున్నారు, యువకులు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, వృద్ధులు ఏమనుకుంటున్నారు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకు అంటే ప్రతిరోజు తెల్లారు లేస్తే గ్రామాల్లో ఉండేది మీరు, తెల్లారు లేస్తే అందరితో కలివిడిగా తిరిగేది మీరు. ఇవాళ రాష్ట్రం అంతటా కూడా రైతులు అనుకుంటున్న మాట ఒకటే. మార్చి 9వ తారీఖు ఈరోజు 9వ మార్చి కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు బ్రహ్మాండంగా డిసెంబర్లో పడుతుండే, నాట్లేసే టైంకి పడుతుండే. కోతల టైంకి వచ్చింది, ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలైతాయి. పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు, రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒకటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్ రాష్ట్ర కార్యాలయం ఇప్పుడు మన దాంట్లో వచ్చింది కాబట్టి 7 రాష్ట్రాలు ల్యాండ్ ఆఫ్ 7 సిస్టర్స్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ, మన పరివారం సంబంధించిన ఏ కార్యకర్త అయినా అక్కడ పని చేస్తే వారిని కిడ్నాప్ చేయడము, లేకపోతే చంపేయటము, ఆ విధంగా అక్కడ పీడించేవారు. మరి అటువంటి ఒక నార్త్ ఈస్ట్ ఈరోజు ఏ విధంగా పెరిగింది భారతీయ జనతా పార్టీ ఒకసారి మనం గుర్తిద్దాం. అక్కడ ఉన్నటువంటి 7 రాష్ట్రాలు కూడా, ఒక రాష్ట్రం 100% బుద్ధిస్ట్ రాష్ట్రం, ఒక రాష్ట్రం 100% క్రిస్టియన్ రాష్ట్రం, ఒక రాష్ట్రం 100% ట్రైబల్ రాష్ట్రం, ఒక రాష్ట్రం 100% కమ్యూనిస్ట్ ఉన్నటువంటి రాష్ట్రం ఇది. భారతీయ జనతా పార్టీకి ఎక్కడ స్థానం ఉండదని చెప్పి అనుకున్నారు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ 7 రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుంది. అంటే గెలవలేము అనేటటువంటి ఆలోచన ఏదైనా ఉంటే ఆ 7 రాష్ట్రాలు మనకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఆ 7 రాష్ట్రాలు మనకు కనువిప్పు కావాలి. అదేవిధంగా భారతదేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ అంటే కేవలం ఉత్తరాది పార్టీగా
కేవలం బీహార్లో ఉత్తరప్రదేశ్ కౌ బెల్ట్ అనేది, ఈ కౌ బెల్ట్ పార్టీ అనేది. మరి అటువంటి ఒక కౌ బెల్ట్ నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇటు ఈస్టర్న్, ఇటు యూపీ, ఇటు గుజరాత్, మహారాష్ట్ర, అంతేకాకుండా ఈరోజు సౌత్లో కూడా ఫస్ట్ టైం మనం పాండిచేయుడు మనం అధికారం కైవసం చేసుకుంటాం. కర్ణాటకలో మనం గతంలో అధికారం వచ్చినాం. మనం కేరళలో మనం ఫస్ట్ టైం ఎంపీ గెలిచిన, ఒక ఎమ్మెల్యే గెలిచిన గతంలో. అక్కడ కూడా 32% మైనారిటీస్, అదేవిధంగా కమ్యూనిస్ట్ ప్రదేశము, ఎంతోమంది కార్యకర్తలు చంపివేశారు. అక్కడ క్లాస్లో టీచర్ చదువు చెప్తుంటే పిల్లల ముందు కూడా చదువు చెప్పారు, చంపేశారు. అక్కడ ఇంట్లో పిల్ల మొగుడుతో ఇద్దరు కలిసి ఉంటే పిల్లల ముందు, ఆ పిల్లల ముందు మొగుడు చంపేసినట్టుగా మనం కిరాతకం చూసినాం, కమ్యూనిస్ట్ పార్టీల కిరాతకాలు. మరి అటువంటి ఒక కేరళలో ఈరోజు త్రివేంద్రం ఒక మున్సిపాలిటీని మనం కైవసం చేసుకుని మున్సిపల్ కార్పొరేషన్. ఇది భారతీయ జనతా పార్టీ పెరుగుదల. ఈ పెరుగుదల యొక్క వ్యక్తిత్వంలో కొంతమంది వ్యక్తిత్వం అయింది కాదు. దీని వెనక త్యాగం ఉన్న విషయాన్ని చూసుకోవాలి. ఈ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు సైద్ధాంతికంగా వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచిస్తాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ త్యాగాలు లేని అధికారంలో రాలేము. అన్నింటిలో కూడా త్యాగాలు చేసినాం. గుజరాత్లో కూడా అధికారం రాకముందు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో టాడా అనేటటువంటి చట్టాన్ని వాళ్ళు వాడింది ఎక్కువ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. బీహార్లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద రకరకాలైనటువంటి ఆంక్షలు చేశారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. మహిళా దినోత్సవం అయింది, మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు భారీ సభ పెట్టి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మహిళా దినోత్సవం రోజైనా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి మేలు చేస్తారేమో అని ఆశగా ఎదురు చూశారు. సగభాగం ఉన్న మహిళలు తమ కోసం చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజైనా ఏదైనా చేస్తారేమో, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారేమో అని ఎంతగా ఆశగా ఎదురు చూసిన పరిస్థితి మనం చూసాం. 5 రకాల పథకాలు ప్రారంభించేస్తాను అంటూ తన ఎల్లో మీడియాలో భారీగా కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేస్తారేమో అని ఎంతో ఆశగా నిన్న ఎదురు చూసిన పరిస్థితి మనం చూసాం. తీరా చూస్తే అక్కడికి వెళ్లేసరికి అప్పటికి ఆల్రెడీ ఉన్న పథకాలన్నిటినీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. మనం చూస్తే చెప్పారు నిన్న మీటింగ్ లో మహిళా పారిశ్రామికవేత్తల గురించి, ఎంఎస్ఎంఈల గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ 1,00,000 మంది మహిళలకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేసాను, ఇంకో 5 లక్షల మందికి పారిశ్రామికవేత్తలుగా నేను తయారు చేయబోతున్నాను అని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ పారిశ్రామికవేత్తలకి ఏమైనా మీరు 50% సబ్సిడీ ఇచ్చారా లేదా 90% సబ్సిడీ ఇచ్చారా? వాళ్ళు షూరిటీలు, సొంత ఆస్తులు షూరిటీలు పెట్టుకుని పరిశ్రమలు పెట్టుకుంటే దాన్ని మీ ఖాతాలో ఎలా వేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ 20 నెలలుగా తీసుకుంటే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాళ్ళకి ఇవ్వాల్సిన 800 కోట్ల సబ్సిడీలు ఇవ్వక రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంటే మీరు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా మహిళల్ని తయారు చేశాను అని ఎలా చెప్తారు? అసలు ఎంఎస్ఎంఈలు కేంద్ర ప్రభుత్వం రాయితీలతో రుణాలు మంజూరు చేయడం అనేది ఇప్పుడు కొత్తగా ఇచ్చిందేం కాదు కదా, దాన్ని మీ ఖాతాలో ఎలా వేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే డ్వాక్రా సంఘాల మహిళల కట ఇంటికొక పారిశ్రామికవేత్తగా చేస్తాను అని చెప్పడం జరిగింది. దాన్ని చూసి మహిళలందరూ నవ్వుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరిస్తానన్న 0 వడ్డీయే ఇవ్వకుండా మీరు ఇంటికొక పారిశ్రామికవేత్తని ఎలా చేస్తారు? గతంలో 3 లక్షల వరకు 0 వడ్డీ టంచన్గా వాళ్ళ అకౌంట్ లో జగనన్న వేసేవారు. ఎన్నికల టైంలో మీరు ఏం చెప్పారు? 3 లక్షలు కాదు 10 లక్షల వరకు కూడా రుణాలకి 0 వడ్డీ మేము ఇస్తామని చెప్పి నమ్మించి ఓట్లేసుకొని 20 నెలలైనా ఇప్పటి వరకు ఇవ్వకుండా 5,000 కోట్లు బకాయిలు పడ్డారు మీరు, 0 వడ్డీ బకాయిలు. ఈ రోజు డ్వాక్రా సంఘాలు మీ నాయకత్వంలో, మీ కూటమి పాలనలో వాళ్ళ పరపతి తగ్గిపోయింది, వాళ్ళ పొదుపు కూడా తగ్గిపోయింది, బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం తగ్గించేశాయి.
అలాగే తీసుకుంటే వాళ్ళ పొదుపు కెపాసిటీ 479 కోట్లు పొదుపును కూడా తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళకి మీరు సపోర్ట్ గా నిలబడకపోవడం వలన, వాళ్ళకి సున్నా వడ్డీ ఇవ్వకపోవడం వలన ఇలాంటి దారుణమైన పరిస్థితులు డ్వాక్రా సంఘాలకు ఉంటే ఇంటికొక పారిశ్రామికవేత్తని ఎలా మీరు తయారు చేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. T20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానం చేయనుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సంజును సత్కరించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి శవస్కుట్టి వెల్లడించారు. T20 ప్రపంచ కప్ ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోరును అందించడంలో సంజు కీలక పాత్ర పోషించడానికి కొనియాడారు. కేరళకు గర్వకారణంగా నిలిచిన సంజు విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంజు విజయం రాష్ట్రంలోని వేలాది మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుందని మంత్రి పేర్కొన్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజు శాంసన్ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ సాధారణ తీర ప్రాంతంలో పెరిగాడు. స్థానిక మైదానాల్లో క్రికెట్ ఆడుతూ తన కలను సాకారం చేసుకున్నాడు. అక్కడి నుంచి దేశవాళీ క్రికెటర్లో రాణించి భారత జట్టులో దక్షిణాది నుంచి ప్రముఖ ఆటగాళ్లుగా ఎదిగాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా కూడా సంజు మంచి గుర్తింపు పొందాడు. రాజధాని నగరంలో జరగనున్న ఈ సన్మాన కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం భారత విజయోత్సవమే కాకుండా తమ రాష్ట్ర ముద్దు బిడ్డకు దక్కే గౌరవంగా కేరళ ప్రజలు భావిస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ వంట గ్యాస్ సిలిండర్ పై 60,000, వాణిజ్య సిలిండర్ కు 115 కేంద్ర ప్రభుత్వాన్ని పెంచడాన్ని నిరసిస్తూ పెద్దాపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట సిపిఎం పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు మాట్లాడుతూ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడి, రష్యా నుండి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షల నేపథ్యంలో ఈ ధరల పెంపుదల ప్రజలపై శరాఘాతకంగా మారిందని అన్నారు. ఈ యుద్ధాన్ని ఖండించి నిలుపుదల చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని, ఆ భారాన్ని నేడు ప్రజలపై నెట్టడం ఘోరమని అన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యులపై వంట గ్యాస్ ధర పెంపు పెద్ద దెబ్బ అని, అలాగే ఉపాధి కోసం తోపుడు బళ్ళు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలతో పొట్టగడుపుకుంటున్న చిరు వ్యాపారులను వాణిజ్య సిలిండర్ ధర పెంపు తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు కేంద్ర గవర్నమెంట్ సామాన్య ప్రజల మీద అనేక భారాలు మోపుతుంది. ఎంతో భాగంగా ఈరోజు ఇజ్రాయెల్ అలాగే యుద్ధం సంబంధించి ఈ యుద్ధం పేరు మీద ఇప్పటికే అనేక నష్టం జరుగుతుంది భారతదేశానికి. ఈవేళ మొత్తం దేశం పేరు పెట్టి సామాన్య ప్రజల మీద భారాలు మోపుతుంది. ఈ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా జరుగుతుంది. ముఖ్యంగా వంట గ్యాసు 880 రూపాయలు ఉంటే గ్యాసు 60 రూపాయలు పెట్టి 940 రూపాయలు చేశారు. అలాగే వాణిజ్య గ్యాసు 115 రూపాయలు చేశారు. యుద్ధం వల్ల సామాన్య ప్రజలకి అనేక నష్టాలు వస్తాయని అనేక సందర్భాల్లో రుజువైంది. ఈవేళ ఏ దేశం అయినా యుద్ధం కాకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి పోయి ప్రతిదానికి అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధానికి ప్రేరేపిస్తూ ప్రజానికానికి నష్టం చేకూర్చే విధానం చేస్తుంది. భారతదేశంలో ఈవేళ ఈ యొక్క యుద్ధం సంబంధించి ఈవేళ మోడీ కేంద్ర గవర్నమెంట్ గ్యాస్ రేటు ఈవేళ పెంచారు. తర్వాత ఆయిల్ రేటు కూడా పెంచుతారనే అనుమానం ఉంది. కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ గ్యాస్ రేటు తగ్గించాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. అలాగే గతంలో అనేక సందర్భాల్లో కేంద్ర గవర్నమెంట్ ఏదైనా రేటు పెంచితే ఆ బడ్జెట్ రాష్ట్ర గవర్నమెంట్ భరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మద్దతు ఇస్తూ గవర్నమెంట్ని నిలబెట్టడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంబర్పేట న్యూ పటేల్ నగర్ కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ ఉద్యమగాడు మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలూరి వెంకటేష్ పాల్గొని పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్లకు మరియు అంగన్వాడీ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలూరి వెంకటేష్ కు ఆశా వర్కర్లు తమకు 2 నెలల నుంచి జీతం రావడం లేదని, తమకు జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే కాలూరి వెంకటేష్ ఈ అసెంబ్లీ సమావేశంలో తమ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తానని, ఆశా వర్కర్లు జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు సృష్టికి మూల మహిళ లేని మనుగడ లేదని, ఈనాడు మహిళలు అన్ని రంగాల పురుషులతో సమానంగా ధీటుగా పనిచేస్తున్నారని, అందుకు నిదర్శనం ఈ రోజు పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్లకు శాలువతో సన్మానించడం, వారికి చర్యలు పంపిణీ చేయడం సంతోషకరమని వాళ్ళు తెలిపారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు కాలేరు వెంకటేశ్వర గారి సూచన మేరకు ఈరోజు జిహెచ్ఎంసి శానిటైజర్ మన వర్కర్స్ మరియు ఆశా వర్కర్లకి మహిళా వర్కర్లకి ఈరోజు నేను బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు మల్లికార్జున యాదవ్ నా ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ
నిత్యం ప్రజలకు సేవ చేసే ఆశా వర్కర్లు కానీ జిహెచ్ఎంసీ శానిటైజర్ వర్కర్లకు కానీ నాకు సేవ చేసుకునే భాగ్యం ఈరోజు కలిగినందుకు నేను అంబర్పేట ఎమ్మెల్యే గారికి మరియు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మహిళలను గౌరవించుకుంటూ నిత్యం ఏదైతే ప్రజలకు సేవ చేసే జిహెచ్ఎంసీ వర్కర్లకు కానీ ఆశా వర్కర్లకు కానీ ప్రజలు రుణపడి ఉంటారు. మేము కూడా మా తరఫున సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తాం. ఈరోజు ఆశా వర్కర్లకి వివిధ సమస్యలు వాళ్ళు తెలియజేసారు. వాళ్ళకి జీతాలు తక్కువని, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ లేవని, లేదంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవని, ఇవన్నీ సమస్యలను కూడా మా ఎమ్మెల్యే గౌరవనీయులు కాలేరు వెంకటేష్ గారు అసెంబ్లీలో రాబోయే సమావేశాల్లో లేవనెత్తా అని చెప్పారు. దానికి వీళ్ళందరూ హర్షం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఏదైతే జిహెచ్ఎంసీ మహిళా వర్కర్లకు సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా సంపూర్ణంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తీర్చే విధంగా మా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి సంపూర్ణ కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇక్కడికి సమావేశానికి ఇచ్చేసిన జిహెచ్ఎంసీ వర్కర్లకు కానీ ఆశా వర్కర్లకు కానీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నా. రామచంద్రపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ సిబ్బంది ఆశాలు సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డెక్కారు. చలో విజయవాడ కార్యక్రమంలో తమ యూనియన్ నాయకులను అరెస్ట్ చేయడానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు. పాత బస్టాండ్ నుంచి రాజగోపాల్ సెంటర్ కు వెళ్లి అక్కడ మానవహారం చేశారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నూకల బలరాం మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు చేస్తున్న సమ్మె శిబిరానికి ప్రస్తుత కూటమి నాయకులు వచ్చి అంగన్వాడీల డిమాండ్లు న్యాయబద్ధమైనవని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేడు మొండి చేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు నిధుల ఖర్చు చేస్తుండగా మరోవైపు అంగన్వాడీ సిబ్బందికి న్యాయమైన వేతనం ఇవ్వడంలో వెనుకంచ వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. ఇది పెట్టి మీరు అందరూ అలా తిరిగి వరండాలో దాకా వెళ్ళిపోండి. వరండాలోకి వెళ్ళిపోండి. అలా మొత్తం వరండాకి ఎక్కండి. నిర్బంధించాడు. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా రాత్రి తీసుకెళ్ళి అరెస్ట్ చేశాడు. ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. మా ప్రభుత్వం వస్తే అలాంటిది ఏముండదు. మీకు ఏ న్యాయమైన డిమాండ్స్ ఏమన్నా అన్ని నెరవేరుస్తాము. మీకు ఇచ్చే జీతం చాలా తక్కువ. మన ప్రభుత్వం రాగానే మొత్తం మీకు పెంచుతామని చెప్పారు చెప్పారు కదా, ఆయన హామీనే కదా. నేను చెప్పలేదు అంటే లేదు, ఎందుకంటే ఈ రోజున అంతా వీడియోలు అన్నీ ఉన్నాయి కదా. మరి అవన్నీ చూపిస్తానో సిగ్గుపడాలా, మనసాక్షి ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకి. ఏదేమైనప్పటికీ నన్ను ఏం చేస్తారులే అని నీ అంతలాగా ఉంటే హిట్లర్ లాంటి వాళ్ళే కూలిపోయారు. మీరు పెద్ద లెక్క ఏం కాదు. ఏదో అనుకుని వీళ్ళు ఏం చేస్తారో అనుకున్నారేమో. ఆడపిల్ల కన్నీరు పెడితే ఆ కన్నీరులో కొట్టుకుపోద్ది ప్రభుత్వం, అవునా కదా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మనం హెచ్చరిస్తున్నాం. ఆడపిల్లల యొక్క ఉసురు కట్టుకోవద్దు. ఏదైతే నువ్వు ఆ రోజున హామీ ఇచ్చావో హామీ ప్రకారం అంగన్వాడీలందరికీ జీతాలు పెంచాలా. అదేవిధంగా సమ్మర్లో నెల రోజులు సెలవు పొడిగించాలా, అన్నీ చేయాలి. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు, చలో విజయవాడ అనగానే ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ కూడా చెప్పిన మాట ఏంటి, మీ అందరికి అంగన్వాడీలందరికీ అవి చేసేసాం, ఈ చేసేసాం, ఇవన్నీ మేము నెరవేర్చేస్తున్నాం, మీరు చెరువు విజయవాడ వెళ్ళమాకండి అని చెప్తున్నారు. ఎక్కడ ఏం జరిగింది అంటే గతంలో ఉన్న భయం ఈరోజు భయం పుట్టింది వాళ్ళకి. వీళ్ళందరూ చెరువు విజయవాడ వెళ్తే ఏమైపోతామా అని. కానీ నిర్బంధించమన్నారు, అరెస్టులు చేయమన్నారు, అరెస్టులు చేశారు. నిన్న కడియూరు ఆల్మూరు అరెస్ట్ చేశారు, నేను వెళ్ళాను. అదేవిధంగా కొన్ని ప్లేసుల్లో అరెస్టులు జరిగినాయి. మనం ఏం చెప్తున్నాం, మేము ఉగ్రవాదులం కాదు. ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ప్రకారం మాకు వేతనాలు పెంచండి. 2019 నుంచి ఒక పైసా కూడా పెంచలేదు ఎవరు. ఏ ప్రభుత్వం పెంచాల, పాత ప్రభుత్వం పెంచాల, ఈ ప్రభుత్వం పెంచాల. కానీ ఓట్లు వేసుకోవడం, సేవ చేయించుకోవడం, మాతో 12 గంటలు పని చేయించుకుంటున్నారు. ఈరోజు నిత్యావసర ధరల రేట్లన్నీ పెరిగిపోయినాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, కూరల రేట్లు పెరిగిపోయినాయి. ఏదో ఈరోజు టమాటా ఒకటి ఒక చౌకగా ఉంది, బియ్యం రేట్లు పెరిగిపోయినాయి. ఏదో ఫ్రీ బస్సు ఇచ్చేసామనుకున్నారు. ఫ్రీ బస్సు ఎంతమంది ఎక్కుతున్నారు, బస్సుల సంఖ్య ఎంత ఉంది, బస్సుల సంఖ్య తక్కువ ఉంది, జనం కొట్టుకుంటున్నారు. కానీ గతంలో ఏదైతే గొడవలు తీసుకొచ్చారో ఈ పొద్దున అందరూ ఆడపిల్లల మధ్య గొడవలు పెడుతున్నారు. అదేవిధంగా మేము గొంతెం కోరికలు అడిగామా, కనీస వేతనాలు ఏమని చెప్పి అడుగుతున్నాం. కామ్రేడ్స్, ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిన్న అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్త ధర్నాకు వెళ్తే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ గత ప్రభుత్వం ఇవ్వలేదు,
మేము ఇప్పుడు అంగన్వాడీకి మేము ఎన్నో చేసి పెడతామని, గత ప్రభుత్వం ఇవ్వకపోయినా మేము అంగన్వాడీలకు చాలా చేస్తామని హామీలు అయితే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు గత ప్రభుత్వం ఏ మొండు వైఖరి వహించిందో ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూడా అలాగే మొండు చేయి చూపిస్తుంది. నిన్న 2వ తారీఖు అంగన్వాడీ రాష్ట్ర ధర్నాకు వెళ్తే దుర్మార్గంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఏదో దేశద్రోహుల కింద ఏదో చేసినట్టుగా ఈ విధంగా ప్రతి చోట కూడా అంగన్వాడీలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. మేమేమన్నా దేశద్రోహులమా? మేమేమన్నా గొంతెలం కోరికలు కోరుతున్నామా? మేము బ్రతకడానికి, మేము తినడానికి, ప్రజల సేవ చేయడానికి మాకు తిండి పెట్టమని అడుగుతున్నాం. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. మీరు 10,000, 11,000 అంగన్వాడీ టీచర్కి ఇచ్చి బతకమంటే ఎలా బ్రతుకుతారు? ఈరోజు ఏ వస్తువు కొనుక్కోవాలన్నా వందల్లో వేలల్లో ఉంటుంది. 10,000 రూపాయలు, అందులో సగం 5,000 రూపాయలు అంగన్వాడీ టీచర్స్కి అందరికీ గృహాలు లేవు. అద్దెలకు 5,000 వెళ్ళిపోతున్నాయి, 5,000 ఉన్నాయి. అంగన్వాడీ టీచర్స్కి సంక్షేమ పథకాలు లేవు, అలాగే ఆశా వర్కర్లకు కూడా లేవు. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏదో 1,000 రూపాయలు ఇచ్చేసినట్లుగా మీరైతే ఒకరోజు 90,000 ఖర్చు పెట్టుకోవచ్చు. మీరు ఇంట్లో అద్దెలు 50,000 కట్టుకోవచ్చు. నెలకు రీఛార్జ్ 300. మీకు ఎంత కావాల్సి వస్తుంది? 90,000 కావాల్సి వస్తుంది. అదే ఆశా వర్కరు నెలంతా 300 రూపాయలతో బతకమని. ఎంత సిగ్గుచేటు! ఎప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకుని మాకిచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేటీఆర్. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్ రాష్ట్ర కార్యాలయం. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ కు కేరళ ప్రభుత్వం ఘన సన్మానం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం.